నేను గొర్రెని కాదు గేట్లు తెరిస్తా అంటాడు. నిన్ను గొర్రె అని ఎవడన్నాడు? నీకు నువ్వే అనుకుంటున్నావు గొర్రె అని. ఆయన సింబాలిక్ గా చెప్పుకుంటుండు మేకని ఎత్తుకున్న ఆర్ఎస్ గొర్రెని కాదని మరి గొర్రెని ఎత్తుకున్నాడు. సమాజ స్థాపన కట్టుబడి ఉన్న కేసీఆర్ కింద కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ కేసీఆర్ కు బాంచరిగిరి చేస్తున్నటువంటి నువ్వు సమాజ స్థాపన అంటే ఎవరిని నమ్ముతాడు? ఆర్ఎస్పీ. నువ్వు బిఎస్పీలో ఉండి మాట్లాడినావంటే ఓకే, సరే, ఒక మంచి పార్టీ, సిద్ధాంతం గల పార్టీ, దానిలో కట్టుబడి ఉంటారు, కొంత నిజాయితీగా ఉంటారు అని అనుకున్నాం. కానీ కేసీఆర్ సంకన ఏరి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ ఈరోజు సమాజ స్థాపన అంటే ఎవరు నమ్ముతారా? సిగ్గుండాలి కొంచెమైనా. గొర్రెలు కాదు మనకు గుర్తుందా అన్న, ఈయన పార్టీ అనౌన్స్ చేసి రిటైర్మెంట్ తీసుకొని బయటికి రాగానే ఎడం చేయి పైకి నేను హిందువుని కాదు నాకు ఏది ఎవడంటే లేదన్నాడు. నిన్న శ్రీరామనగర్ గొర్రె కాకపోతే ఏమంటారు? ఉంటే నీకు చిత్తశుద్ధి కరెక్ట్ ఒకటే స్టాండ్ మీద ఉండు. అవును, నాకు ఎంపీగా ఒక ఛాన్స్ ఇవ్వండి. నీకు ఎంపీకి ఇస్తే మొత్తం నాగర్ కర్నూలు మొత్తం రమ్మేస్తావు. నీకు ఎంపీ ఇస్తే ఆ నాగర్ కర్నూలు మొత్తం కూడా వాడుకొని అంతకు మించిన నాగర్ కర్నూలు ప్రజలకు దరిద్రం ఇక ఇంకేది ఉండదు. నేను గెలిపించుకుంటే వాస్తవంగా చెప్పాలంటే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ పేట ఏం లేదు. ఇంతో ఏమైతుంది? బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థినో లేదా బీజేపీ అభ్యర్థినో గెలిపించుకుంటే అంత కొంత జాతీయ పార్టీలు కాబట్టి అవకాశం ఉంటది. అసలు ఈయన గెలిస్తే ఏమైతుంది? కేసీఆర్ కు బాంచరికి చేసినప్పుడు ఆ కేసీఆర్ కాళ్ళు ఒత్తు తప్ప ఏమి చేయడినే. కేసీఆర్ కు కాళ్ళు ఒత్తుటోళ్ళు బాంచకేసులు అంతా పోతా ఉంటే కొత్త బానిస వస్తూ ఉంటారు కదా, కొత్త నీరు అన్నట్టుది, కొత్త బాంచర్ నీరు అన్నట్టుది అంతా. గేట్లు తెరిస్తే దాటే గొర్రెను తాను కాదని బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాకర్తో శనివారం మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజ స్థాపనకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. నిర్దిష్ట సిద్ధాంతాలు లక్ష్యాలతో కూడిన పార్టీతో ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. నిర్దిష్ట సిద్ధాంతాలు లక్ష్యాలట. ఏం లక్ష్యాలు ఏం సిద్ధాంతాలు చెప్పాలి ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిర్దిష్ట సిద్ధాంతాలు ఏది? ఇక్కడ ఒక దొరల పాలన నిర్దిష్ట సిద్ధాంతమా? ఈరోజు ఒక కుటుంబ పాలన నిర్దిష్ట సిద్ధాంతమా? ఈరోజు కేవలం ఈరోజు తన కుటుంబం తప్ప ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం చేయాలనేది నిర్దిష్ట సిద్ధాంతమా? ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేది లక్ష్యమా? ఈరోజు వేల ఎకరాల లక్షల ఎకరాల భూములు సంపాదించుకునే లక్ష్యమా? ఇలా చెప్పుకుంటూ పోతే కాంట్రాక్ట్లల్లో అన్ని రకాలల్లో ప్రజలు మోసం చేసే దాంట్లో ఈరోజు తెలంగాణ ప్రజలు నిట్టనిల్లుగా మోసం చేయడంలో ఈరోజు నిర్దిష్ట లక్ష్యాలు నిర్దిష్ట సిద్ధాంతాలతో ముందుకు పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు దానికి నాయకత్వం వచ్చే కేసీఆర్ మోచేతి నిలడానికి ఈరోజు నువ్వు పోతా ఉన్నావు అంటే ఏమనాలి? సిగ్గుండాలి కొంచెమైనా ఆర్ఎస్పీ గారికి ఇంకా మాట్లాడడానికి. నువ్వు అది ఎక్కడో ఉండి మాట్లాడితే బాగుండేది, కానీ కేసీఆర్ సంఘ కేసీఆర్ పక్కన ఉండి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతాడు? గ్రూప్ 4 సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే స్కామ్ జరిగిందో, టీఎస్పీఎస్సీ స్కామ్, పేపర్స్ లీక్ స్కామ్ జరిగిందో దానిపైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు కట్టుబడి ఉంటావా అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు ఏనుగుతోటి ప్రగతి భవన్ బద్దలు కొడతా అన్నటువంటి మాటలు నువ్వు కట్టుబడి ఉన్నావని మేము అడుగుతా ఉన్నాం బరాబర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల పైన, కాళేశ్వరం పైన నువ్వు పోతే అరెస్ట్ చేయలేవు నిన్ను. ఈరోజు IIIT బాసర సంబంధించి నువ్వు పోయినప్పుడు అరెస్ట్ చేయలేవు నిన్ను. ఎన్ని అంశాలపై పోరాటం? ఆ పోరాటాలకు నువ్వే సమాధానం చెప్తావో చెప్పాలి. నాగర్ కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పి నువ్వు ప్రచారం చేసి చూద్దాం. నీకు దమ్ముంటే టీఎస్పీఎస్సీ స్కామ్ లో ఈరోజు నువ్వు అప్పుడు మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నావా? అప్పుడు నువ్వు కేటీఆర్ పైన అనేకమైన ఆరోపణలు చేస్తున్నావు. ఈ పేపర్ స్కామ్ కు ప్రధాన సూత్రధారి కేటీఆర్ అన్నావు కదా, దానికి కట్టుబడి ఉన్నావా అని మేము అడుగుతా ఉన్నాం. సిగ్గుండాలి కొంచెమైనా. వాటి గురించి మాట్లాడి నాగర్ కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పి ఈరోజు ప్రచారం చేయి. అంతేగాని ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా ఒక చిల్లర పొలిటిషియన్ బిహేవ్ చేయకని చెప్పేసి ఆర్ఎస్పీ గారికి మేము ఈ కాలేజ్ టీవీ వేదిక నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. చదువుకున్నవి ఐపీఎస్ ఆఫీసర్ మాజీ ఆ రెస్పెక్ట్ ని ఇంకా దిగజార్చుకోకు. ఒక పాండు లెక్క, ఒక హుజురాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే లెక్క, నిన్న మొన్న వచ్చినట్టు మా కిషన్ గాని లెక్క, మా ఉద్యోగ సదస్సుడు మేమే సిగ్గుపడతాం మంచిని చూసి, వాళ్ళ లెక్క నువ్వు తయారు కాకు. నీకు ఒక విలువ ఉన్నది, నీకు పరువు ఉన్నది. పరువు విలువ ఎక్కడిది? ఆయనకు పరువు ఎక్కడిది? అయిపోయింది ఆయన పరంతా. కేసీఆర్ సంకన అయినప్పుడే ఆయనకు ఉండేటువంటి నిబద్ధత నిజాయితీ మొత్తం కూడా పోయింది వాస్తవం చెప్పాలంటే. నేను గొర్రెని కాదు గేట్లు తెరిస్తా అంటాడు. నిన్ను గొర్రె అని ఎవడన్నాడు? నీకు నువ్వే అనుకుంటున్నావు గొర్రె అని. ఆయన సింబాలిక్ గా చెప్పుకుంటుండు మేకని ఎత్తుకున్న ఆర్ఎస్ గొర్రెని కాదని మరి గొర్రెని ఎత్తుకున్నాడు. సమాజ స్థాపన కట్టుబడి ఉన్న కేసీఆర్ కింద కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ కేసీఆర్ కు బాంచరిగిరి చేస్తున్నటువంటి నువ్వు సమాజ స్థాపన అంటే ఎవరిని నమ్ముతాడు? ఆర్ఎస్పీ. నువ్వు బిఎస్పీలో ఉండి మాట్లాడినావంటే ఓకే,
సరే ఒక మంచి పార్టీ, సిద్ధాంతం గల పార్టీ, దానిలో కట్టుబడి ఉంటారు, కొంత నిజాయితీగా ఉంటారు అని అనుకున్నాం. కానీ కేసీఆర్ సంకన ఏరి, కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ ఈరోజు సమాజ స్థాపన అంటే ఎవరు నమ్ముతారా? సిగ్గుండాల కొంచెమైనా. నేను గొర్రెను కాదు అంటున్నాడు. మనకు గుర్తుందా అన్న, ఈయన పార్టీ అనౌన్స్ చేసి రిటైర్మెంట్ తీసుకొని బయటికి రాగానే ఎడం చేయి పైకి నేను హిందువుని కాదు, నాకు ఏది ఎవడంటే లేదన్నాడు. నేను శ్రీరామనగర్ గొర్రె కాకపోతే ఏమంటారు దాన్ని? ఉంటే నీకు చిత్తశుద్ధి కరెక్ట్ ఒకటే స్టాండ్ మీద ఉండు. అవును, నాకు ఎంపీగా ఒక ఛాన్స్ ఇవ్వండి. నీకు ఎంపీకి ఇస్తే మొత్తం నాగర్ కర్నూలు మొత్తం రమ్మేస్తావు. నీకు ఎంపీ ఇస్తే ఆ నాగర్ కర్నూలు మొత్తం కూడా వాడుకొని అంతకు మించిన నాగర్ కర్నూలు ప్రజలకు దరిద్రం ఇక ఇంకేది ఉండదు. నేను గెలిపించుకుంటే వాస్తవంగా చెప్పాలంటే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ పేట. ఏం లేదు, ఇంతో ఏమైతుంది? బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థినో లేదా బీజేపీ అభ్యర్థినో గెలిపించుకుంటే అంత కొంత జాతీయ పార్టీలు కాబట్టి అవకాశం ఉంటది. అసలు ఈయన గెలిస్తే ఏమైతుంది? కేసీఆర్ కు బాంచర్కి చేసినప్పుడు ఆ కేసీఆర్ కాళ్ళు ఒత్తుడు తప్ప ఏమి చేయడినే. కేసీఆర్ కు కాళ్ళు ఒత్తుటోళ్ళు బాంచకేసులు అంతా పోతా ఉంటే కొత్త బానిస వస్తూ ఉంటారు కదా, కొత్త నీరు అన్నట్టుది, కొత్త బాంచర్ నీరు అన్నట్టుది అంతా. గేట్లు తెరిస్తే దాటే గొర్రెను తాను కాదని బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాకర్తో శనివారం మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజ స్థాపనకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. నిర్దిష్ట సిద్ధాంతాలు, లక్ష్యాలతో కూడిన పార్టీతో ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. నిర్దిష్ట సిద్ధాంతాలు, లక్ష్యాలట. ఏం లక్ష్యాలు, ఏం సిద్ధాంతాలు చెప్పాలి ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిర్దిష్ట సిద్ధాంతాలు ఏది? ఇక్కడ ఒక దొరల పాలన నిర్దిష్ట సిద్ధాంతమా? ఈరోజు ఒక కుటుంబ పాలన నిర్దిష్ట సిద్ధాంతమా? ఈరోజు కేవలం ఈరోజు తన కుటుంబం తప్ప ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం చేయాలనేది నిర్దిష్ట సిద్ధాంతమా? ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేది లక్ష్యమా? ఈరోజు వేల ఎకరాల లక్షల ఎకరాల భూములు సంపాదించుకునే లక్ష్యమా? ఇలా చెప్పుకుంటూ పోతే కాంట్రాక్ట్లల్లో అన్ని రకాలల్లో ప్రజలు మోసం చేసే దాంట్లో ఈరోజు తెలంగాణ ప్రజలు నిట్టనిల్లుగా మోసం చేయడంలో ఈరోజు నిర్దిష్ట లక్ష్యాలు, నిర్దిష్ట సిద్ధాంతాలతో ముందుకు పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు దానికి న్యాయకత్వం వచ్చే కేసీఆర్ మోచేతి నిలడానికి ఈరోజు నువ్వు పోతా ఉన్నావు అంటే ఏమనాలి? సిగ్గుండాలి కొంచెమైనా ఆర్ఎస్పీ గారికి ఇంకా మాట్లాడడానికి. నువ్వు అది ఎక్కడో ఉండి మాట్లాడితే బాగుండేది, కానీ కేసీఆర్ సంఘ కేసీఆర్ పక్కన ఉండి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతాడు? గ్రూప్ 1 సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే స్కామ్ జరిగిందో, టీఎస్పీఎస్సీ స్కామ్, పేపర్స్ లీక్ స్కామ్ జరిగిందో దానిపైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు కట్టుబడి ఉంటావా అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు ఏనుగుతోటి ప్రగతి భవన్ బద్దలు కొడతా అన్నటువంటి మాటలకు నువ్వు కట్టుబడి ఉన్నావని మేము అడుగుతా ఉన్నాం బరాబర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల పైన, కాళేశ్వరం పైన నువ్వు పోతే అరెస్ట్ చేయలేవు నిన్ను. ఈరోజు IIIT బాసరకు సంబంధించి నువ్వు పోయినప్పుడు అరెస్ట్ చేయలేవు నిన్ను. ఎన్ని అంశాలపై పోరాటం, ఆ పోరాటాలకు నువ్వే సమాధానం చెప్తావో చెప్పాలి. నాగర్ కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పి నువ్వు ప్రచారం చేసి చూద్దాం. నీకు దమ్ముంటే టీఎస్పీఎస్సీ స్కామ్ లో ఈరోజు నువ్వు అప్పుడు మాట్లాడిన మాటలు